ముఖ్యమంత్రి వారిలో కడియం శ్రీయర్ గారు విచ్చేస్తారు. వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన మార్కెట్ చైర్పర్సన్ అలాగే వివిధ డైరెక్టర్లు అందరూ విచ్చేస్తున్నారు. కావున అందరూ స్వాగతం సుస్వాగతం. ముక్కనాడు పోలేదు ముక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. ఈ యొక్క కార్యక్రమాన్ని కోరుతున్నాం. కొబ్బరికాయలు కొట్టవలసింది అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా ఇద్దరు కొబ్బరికాయలు కొట్టవలసింది కోరుతున్నాం. అలాగే ఈ యొక్క గ్రామ పెద్దలు కూడా కొబ్బరికాయలు కొట్టవలసింది కోరుతున్నాం. పేదరికాన్ని జయించగా ఎంతో పోరాడే యువతరానికి స్ఫూర్తి నింపిన మన జన సారథుడే ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే. జయ హో కడియం శ్రీహరన్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెగరం. జయ హో కడియం శ్రీహరన్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెగరం. అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు ఎవరైనా కూడా కూడా ఉండాలి. ఎంతైనా కలబడెను తల్లడిల్లిన ఆకలి బ్రతుకుల్లో మెతుకై చెమటను చిందే రైతన్నల నేస్తమై తడియారిన బలిదాన్ని తీర్చిన జననేత పరిధి దాటి తనువుల మార్పులు పొందెను నీ చేత. రాజీపడని సేవ చేసిన రాజకీయ జ్ఞాని ప్రజాభివృద్ధికి పట్టినావుగా గులాబీ జెండని. జయ హో కడియం శ్రీహరన్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెగరం. జయ హో కడియం శ్రీహరన్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెగరం. జయ హో కడియం శ్రీహరన్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెగరం. కడియం శ్రీహరన్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెగరం. ఆ నీలి గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం. అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూర్పు కొత్తై పొడిసిన ప్రజా పోరు కంఠం. జయ హో కడియం శ్రీహరన్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి
పట్టుతున్నారు పల్లె జనం. జయమో కడియం శ్రీవరన్నాది పలికే జననీ హాజనం. నీ సేవకు ప్రణమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం. ప్రమాదమంచునా ప్రవాహమాయ పయనం. ప్రజల బాగుకై పరితపించని నయనం. త్యాగాలతో బలో పెరుగని నీ పాదం. తరిస్తూ నేలపై పరమయ్యన నీ జననం. తమరు మాట్లాడి ఎలాంటి ఇబ్బంది కాకుండా తొందరగా పోయే విధంగా చొరవ చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నేను మిగతా కూడా కొంత తర్వాత మాట్లాడతా. పెద్దలు ఇప్పుడు మాట్లాడవలసి ఉన్నది. అట్లాగే ఇప్పుడు ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు 2024-25 వానాకాలం వరి ధాన్యం సేకరణ ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ సందర్భంగా మన దగ్గర స్టేషన్ గన్పూర్ ప్యాక్స్ సంబంధించిన ఇప్పగూడెం గ్రామంలో పీపీసీ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు మరియు వేదికపై ఉన్న మార్కెట్ కమిటీ ఇతర ప్రజాప్రతినిధులు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంఆర్ఓ గారు, ఇతర మండల అగ్రికల్చర్ ఆఫీసర్, అంతేకాకుండా వేదికపై ఉన్న ఇతర ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమానికి హాజరైన పుర ప్రముఖులు, రైతులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఈ వానాకాలం 2024-25 సీజన్ కు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్ సంబంధించి ఈ రోజు ఇక్కడ ప్రారంభోత్సవం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్యాడీ సీజన్ ప్రారంభం అవుతుంది. ఇప్పుడిప్పుడే ఈసారి ఏంటంటే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సన్న ఓట్లకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు కేటాయించి, అంతేకాకుండా 500 రూపాయలు స్పెషల్గా బోనస్గా కూడా ప్రకటించడం జరిగింది. ఈ అంటే గత సీజన్లకు ఈ సీజన్ కు డిఫరెన్స్ అదొకటి. ఈ 500 ఇది ఈ సన్నధాన్యం సేకరణ అనేది పైలట్ ప్రాజెక్టుగా అంటే ఇప్పుడు ఈసారి ఈ సీజన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇందులో అందుకొరకే రైతులు కూడా ఈ విషయంలో సహకరించి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ సదుపాయాన్ని వినియోగించుకుని లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రైతులకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ల పీపీసీ సెంటర్ నిర్వాహకులు కొన్ని బేసిక్ మినిమం ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సిన బాధ్యత వారిపైన ఉంది. అంతేకాకుండా రైతులు వాళ్ళు ఈ కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు కూడా కొంత సహకరించాలి. ఏంటంటే వాళ్ళు ప్యాడీ వాళ్ళ కళ్ళాల దగ్గరనే మినిమం 17% మాయిశ్చర్ తేమ వచ్చేటట్టు వాళ్ళు ఆరబెట్టుకొని తాలు అనేది లేకుండా వాళ్ళు కొంత చేస్తే ఏంటంటే వాళ్ళకు సర్వీసెస్ అనేటివి త్వరగా చేరుతాయి. అది ఆ రకంగా సహకరించితే వాళ్ళకే కొంత సర్వీసెస్ అనేది వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పీపీసీ నిర్వాహకులు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్తో పాటు వాళ్ళు మళ్ళీ ఓపీఎంఎస్ ఎంట్రీస్ కూడా ప్యారలల్గా వెంటనే చేసినట్లయితే రైతులకు వెంటనే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఈ ప్యాడీ పీపీసీ సెంటర్ నిర్వాహకులు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితోటి కోఆర్డినేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తారని, అంతేకాకుండా రైతులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు కూడా నిర్వాహకులతో సహకరించి ఈ కార్యక్రమం సజావుగా జరిగేటట్లు సహకరిస్తారని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ కొత్తగూడెంలో చాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇనాగ్రేషన్ చేసిన స్థానిక శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారికి, అదేవిధంగా డీసీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మార్కెట్ కమిటీ
చైర్మన్ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్కి, ఇక్కడ చేసిన రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. గతంలో మాదిరిగానే ఈసారి ప్రతి గ్రామంలో ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు ఆదేశాలు అందింది. సో ఆదేశాల మేరకే మనం ఈరోజు ఇప్పగూడెం గ్రామంలో మనం ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవచ్చు. అయితే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటంటే ఇంతకుముందు మా డీసీ గారు చెప్పారు, ప్రతి గ్రామంలో 2 సెంటర్ అంటే ఒకటేమో ఇటు లావధాన్యం సేకరణ, అదేవిధంగా సన్నధాన్యం సేకరణ. సో ఈ 2 కార్యక్రమం మనకు ఇక్కడ జరగబోతుంది. అయితే ప్రతి క్వింటాల్కి సన్నధాన్యం వెరైటీ అయితే ఉన్నదో ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు గవర్నమెంట్ బోనస్ రూపంలో ఇస్తుంది. అయితే సార్ మన స్టేషన్ గన్పూర్ మండల్ ఇస్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఫైన్ వెరైటీ సార్. సో దాదాపు మన ఈ మండల్లో 80,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫైన్ వెరైటీస్ ఇక్కడ గ్రో అవుతుంది సార్. 80,000 మెట్రిక్ టన్స్. ఒకవేళ ఒక 30,000 మెట్రిక్ టన్ను మనం సొంతంగా వాడుకున్నా లేకపోతే బయట అమ్ముకున్నా కూడా ఇంకో 50,000 మెట్రిక్ టన్ను మన పీపీసీ ద్వారా మనకు రాబోతుంది. సో తద్వారా మనకు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందేది దాదాపు 25 కోట్ల రూపాయలు సార్. ఈ మండల్లో 25 కోట్ల రూపాయలు మనకి ఈ సన్నధానం వెరైటీ ద్వారా మనకు రాబోతుంది బోనస్ ద్వారా. సో గవర్నమెంట్ ఎంత కష్టమైనా సరే రైతులకు ఏదో విధంగా సాయం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగించుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రైతులకు ఒక్క విజ్ఞప్తి, దయచేసి కొద్దిగా మనం ఏదైతే మనం రాశి చేస్తున్నామో లేకపోతే ఎక్కడైతే హార్వెస్ట్ చేస్తున్నామో కొద్దిగా అక్కడ ఆరబెట్టి ఎండబెట్టి తీసుకొచ్చినట్టయితే మనం ఇక్కడ పడిగాపులు కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ తీసుకొచ్చి మనం ఏది కుప్ప తీసుకొచ్చి ఒక 15 రోజులు 20 రోజులు అట్లే పెడితే మాత్రం ఇక్కడ ఎండడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఇక్కడ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంది. కాబట్టి దయచేసి మీరు కళ్ళల్లో మీరు కొద్దిగా ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్టయితే మనం ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఒక 2 రోజులలో మనకు కాంటా కావడానికి అవకాశం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు 17 మాయిశ్చర్ కంటే తక్కువ మనం ఇచ్చినట్టయితే ఎక్కడ ఇబ్బంది అక్కడ మన మిల్లర్లతో ఇబ్బంది రాదు, అదేవిధంగా ఇక్కడ నిర్వాహకులతో ఇబ్బంది రాదు. సో దయచేసి రైతు సోదరులు ఇటువంటి చిన్న ఇది మన గవర్నమెంట్ ఏదైతే మనకు పరిమాణాలు విన్నా అటువంటిది మీరు కొన్ని పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ అవకాశాన్ని ఈ సన్నధాన్యం అయితే మన బోనస్ ఇస్తున్నారో ఆ బోనస్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఒకటి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీరు తేడా ఈజీగా తెలుసుకోవద్దు. గత ప్రభుత్వం ఎక్కడ కూడా మనకు బోనస్ అనేది ఎక్కడ ఏ పంట కూడా ఇవ్వలేదు అని ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. దయచేసి అది ఒకటి గుర్తుంచుకోండి. ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా మనం అనుకున్న అయితే మనము రైతులకు మనం వాగ్దానం చేసినామో ఆ పద్ధతిలో పోదాము. ప్లస్ ఆ బోనస్ ఖచ్చితంగా ఇద్దామని చెప్పేసి ఈ కాలం నుంచే ఇద్దాం, ఈ ఖాతా నుంచే ఇద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్లస్ అదే విధంగా ఈ రోజు మన ఇదే సెంటర్లో 2 ఇటు సన్నధాన్యం అదేవిధంగా ఇటు లవధాన్యం కొనబోతుంది. సో 500 రూపాయలు అంటే మీరు చిన్నతనంగా తీసుకోకండి. ఎకరానికి దాదాపు ఒక 25 క్వింటాలు అయినా కూడా దాదాపు 12,500 రూపాయలు. ఇంతకుముందు చెప్పినట్టు ఈ మండలంలో కేవలం ఈ మండలంలోనే 25 కోట్ల రూపాయలు మనకు రాబోతుంది. సో ఈ అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కరు మీరు వినియోగించుకుంటారు అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు. పెద్దలు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రదాత, దేవాదాల సృష్టికర్త పెద్దలు మన స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు కడియం శ్రీహరి గారికి, ఈ స్టేజ్ పైన ఉన్న తోటి డైరెక్టర్లు, పిఎస్సిహెచ్ చైర్మన్, మార్కెట్ చైర్మన్ గారికి, రైతులకు, పత్రికా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బోనస్ ఏ రాష్ట్రంలో లేదు, ఇంతకుముందు ఏ గవర్నమెంట్ లేదు. ఇంతకుముందు మన అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టుగా ఒక ఎకరానికి బోనస్ కలుపుకుంటే 12 నుంచి 12,000 13,000 దాకా ఎక్కువ వస్తాయి. రైతులందరూ ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి పెట్టిన బోనస్ను సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సెంటర్లలోనే ఒడ్లు అమ్ముకోవాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. మన కడియం శ్రీహరి గారికి, మరి నూతనంగా మన ప్రాంత వాసులు లావణ్య శ్రీశెట్టి గారికి, అలాగే మా మార్కెట్ కమిటీ మన తూదిపాల నరేందర్ రెడ్డి గారికి, పిఎస్సిహెచ్ చైర్మన్, మరి వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, తోటి సహచర డైరెక్టర్లకు, మహిళా సంఘాలకు, గ్రామంలో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, వ్యవసాయ అధికారులకు,
పాత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా 500 అంటే చిన్న చూపు కాకుండా ప్రతి ఒక్కరు బయట దళారులకు అమ్మకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామాలలో నెలకొన్నటువంటి ఐకేపీ కానీ పిఎస్సిఎస్ సెంటర్లలో కానీ అమ్మడం వల్ల రైతులకు చాలా లబ్ధి చేకూరుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా అందరు సహకరించి గ్రామాలలో సెంటర్లను అక్కడ పోతే మ్యాచర్ వస్తుంది చూడాలి, ఇటు ఎండబోయాలి అనేది కాకుండా తక్కువ ధరలకు 1700కు 1800కు అమ్మకుండా కొంచెం రిస్క్ తీసుకున్నా కూడా రైతు ఆధారం కష్టపడిన పంటలకు మరి లాభం చేకూరుతుంది కనుక రైతులు కూడా పక్క వారికి చెప్పి మరి కొంచెం రిస్క్ తీసుకొని ఎండపోసినా కూడా ఈ యొక్క 500 బోనస్ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి మరి రైతు కష్టాన్ని కూడా ఆలోచించి చేసింది కాబట్టి రైతులు ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అట్లాగే ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మరి ఈ తరువు ఆ తరగని తీసేయకుండా అందరూ సమానులే, ఎవరి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కూడా అదే రేటు పడుతుంది. కాబట్టి అందరూ కూడా రైతులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి అట్లాగే ఈ యొక్క సెంటర్ల మీద బాగా మరి రైతులకు కూడా అది ఉన్నది. ఎందుకంటే ఎక్కువ కొనుగోలు సెంటర్లు జరిగే గ్రామాలే ఇప్పగూడెం. కాబట్టి ప్రత్యేకంగా రైతులు పచ్చులు కూడా కొని అడ్డీ పౌసర్ అమ్ముతున్నారు. అట్లా కాకుండా సెంటర్లో తీసుకురావాలని ప్రతి ఒక్కరు చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన మాజీ ఉప ముఖ్యమంత్రులు శ్రీ కడియం శ్రీహరి సార్ గారికి, అలాగే పిఎస్సిఎస్ చైర్మన్ దూదిపల్ల నరేందర్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ నాగరాజు గారికి, ఎంపీటీఓ గారికి, ఎంఆర్ఓ గారికి మరియు ఇతర ఆఫీసర్స్కి, మహిళలకు, పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులకు, ఇతర పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మద్దతు ధర 23.50 ఉండగా మనకు సన్నాలకు అదనంగా బోనస్ 500 ఇవ్వనున్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ధాన్యం నాణ్యత కలిగిన సరుకును తీసుకువచ్చి మంచి గిట్టుబాటు ధరతో వెళ్ళాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రాథమిక వ్యవసాయ కేంద్రం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మన ఇప్పగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన పిఎస్సిఎస్ చైర్మన్ సోదరులు నరేందర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, ఒక విధంగా చెప్పాలంటే మన గ్రామవాసి సోదరి లావణ్య శిరీష్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ సోదరులు నూకల ఎల్లయ్య గారు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నాగరాజు గారు వచ్చిండ రాలేదు, ఏఎంసీ డైరెక్టర్లందరికీ, పిఎస్సిఎస్ డైరెక్టర్లందరికీ, వేదిక పైన ఉన్న అధికారులకు, గ్రామ రైతులకు, గ్రామ పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులకు, మా సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు పండించిన పంటను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను కనుక ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతుకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కనుక లేకపోతే వ్యాపారస్తులు కానీ లేక మధ్య దళారులు కానీ తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా రైతు నష్టపోతాడనే ఆలోచనతో, రైతును ఆదుకోవాలనే ఆలోచనతోని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సంవత్సరము ప్రతి గ్రామంలో 2 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి సన్నాలకు, మరొకటి దొడ్డు రకాలకు వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నేను నరేంద్ర రెడ్డి గారిని కోరుతున్నాను, పిఎస్సిఎస్ మరి అధికారులు ఎవరున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇక్కడ కూడా 2 సెంటర్లు వేరువేరుగా ఉండాలి. సన్న రకాల కేంద్రం వేరే, దొడ్డు రకాల కేంద్రం వేరే ఉండాలి. కళ్ళ కూడా పెద్దగా ఉండేట్టుగా ఇదంతా ఖాళీ జాగా చాలా ఉన్నది. ఇదంతా కొంచెం చదువు చేస్తే రైతులు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వస్తే వాళ్ళ ధాన్యం ఎండబెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండే విధంగా చాలా మైదానం ఉన్నది కాబట్టి ఈ మైదానం అంతా కూడా శుభ్రం చేయాలని నేను కోరుతున్నా. తర్వాత అనుకోని విధంగా కారణం ఏందో కానీ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కావచ్చు, ఉదయం ఎండ కొడుతుంది, మధ్యాహ్నం కాగానే మబ్బులు వస్తాయి, సాయంకాలం వర్షం పడుతుంది. ఒక విచిత్రమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి వాతావరణం. ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరమే ప్రత్యేకంగా ఈ వాతావరణం కనిపిస్తున్నది. మధ్యాహ్నం విపరీతమైన ఎండ, చిటపట అనేటట్టుగా ఎండ కొడుతున్నది, ఒళ్ళంతా ఇరిటేట్ అవుతున్నది. కొంచెం 2-3 గంటలు కాగానే మబ్బులు వస్తున్నాయి, చల్లబడుతున్నాయి, సాయంకాలం కాగానే వర్షం పడుతున్నది. నేను అధికారులను కోరేది ఏంటంటే టార్పాలిన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో పెట్టుకోండి. ఎక్కడ కూడా ధాన్యం తడిసిపోకుండా, అనుకోకుండా వర్షం వస్తే ధాన్యం తడిసిపోకుండా కూడా టార్పాలిన్స్ కూడా అందుబాటులో పెట్టుకోవాలని నేను అధికారులను కోరుతున్నాను. అదేవిధంగా రైతులు కూడా కొంచెం ఇక్కడే వచ్చి ఎండబెట్టుకోవాలనేది కాకుండా కొంచెం మీ కళ్ళ దగ్గర కూడా ఆరబెట్టుకుంటే తేమ 17% లోపు కనుక వస్తే నేరుగా ఇక్కడికి రాగానే మీ ధాన్యము తూకం చేస్తారు. తూకం చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు. మీకు తూకం చేసిన 2-3 రోజులనే ఈసారి మీకు మొత్తం డబ్బులు మీ అకౌంట్ లకు జమ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం అమ్మిన తర్వాత మనం రిసిప్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత 3-4 రోజులకు మించకుండా డబ్బులకు వాళ్ళకి వచ్చే విధంగా మీరు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇక 4వది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఉన్నాయి. గతంలో రైతులు మిల్లుకు ఆ ధాన్యాన్ని తీసుకపోతే అక్కడ తూకం వేస్తే 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు తేమ తేరుతో ఎక్కువ తీసుకున్నారని అనేక ఫిర్యాదులు వచ్చేది. కానీ ఈసారి అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి. తేమ కొనుగోలు మెజర్ చేసేది కూడా ఇక్కడే ఉంటది. అవును, తూర్పాల పట్టే మిషన్ కూడా ఉండాలి కదా, ఉన్నదా? అదేనా? కొంచెం పెద్ద సైజు పెట్టుకోవాలి మీరు, ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ. కొంచెం పెద్దది పెట్టాలి సార్ ఇక్కడ, ఎందుకంటే పెద్ద సెంటర్ ఇది. పెట్టండి. తూర్పాల పట్టే మిషన్ కూడా ఇక్కడే ఉంటది. ఆ ఉన్న వస్తువులన్నీ కూడా ఉపయోగించుకొని జాగ్రత్తగా మీరు తెచ్చిన ధాన్యాన్ని 2-3 రోజులు ఇక్కడ ఉంచుకోకుండా మీరు ఏమైందంటే తడిది తీసుకొస్తారు, ఇక్కడ ఆరబెడతారు, 3-4 రోజులు కళ్ళం ఇక్కడే ఉంటది. అనుకోకుండా దురదృష్టంతో వర్షం పడితే అది మళ్ళా తడిసిపోతుంది, మీరు ఆగమవుతారు, అనవసరంగా ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా మీ బావి దగ్గరనే, మీ పొలం దగ్గరనే కొంచెం ఆరబెట్టుకొని తీసుకొని వస్తే వెంటనే ఇక్కడ తూకం చేసి ఒడ్లు అమ్ముకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి రైతులు సహకరించవలసిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం, ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి, రైతు అప్పులపాలు కావద్దు, రైతులు ఆగం కావద్దు, పండించిన పంటను అడవులుగా అమ్ముకోవద్దనే ఒక ఆలోచనతోనే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టారు. ఎవరైతే సన్న రకాలను ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి అమ్ముకుంటారో వాళ్ళకు మాత్రమే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వస్తుంది. ఎక్కడో అమ్ముకున్న వాళ్ళకు మాత్రము బోనస్ వర్తించదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఎక్కడో మిల్లు అమ్ముకొని, లేకుంటే పొలం దగ్గర ఇంకెవరికైనా షావుకారికి లారీ వస్తే ఆ లారీకి అమ్ముకొని ఇక్కడికి వచ్చి నేను ఇంత పండించిన నాకు ఆ బోనస్ ఇవ్వాలంటే ఇక్కడ రికార్డు ఉన్నది కాబట్టి ఇవ్వడానికి వీలు కాదు. అందుకని దయచేసి రైతులందరినీ కోరుతున్నా, సన్నాలు పండించిన, ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పారు, అత్యధికంగా సన్నాలు మన స్టేషన్ కన్పూర్లోనే పండించడం జరుగుతుంది. నేను కూడా ఉండబట్టలేక ఒక 10 ఎకరాల పొలం కొన్నా ఒక 10 ఏళ్ల కింద. ఇప్పుడు నేను కూడా సన్నాలే పెట్టినా, 10 ఎకరాలు నేను కూడా సన్నాలే పెట్టినా. నాకు కూడా లేదంటే 250 క్వింటాల్లో 200 క్వింటాల్లో అయ్యేటట్టుగా ఉన్నది. నేను కూడా ధాన్యం కొనుగోలు కేంద్రానికే పెడతాం. మీరు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రానికే పెట్టండి. పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ 500 బోనస్ ను మీరు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉండి ప్రతి నెల మిత్తి కట్టలేక, ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేక, అనేక రకాలైన సంక్షేమ పథకాలకు నిధులు ఇస్తూ ఎక్కడ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టొద్దనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ధైర్యం నా దృష్టిలో, నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనుకడుగు వేయకుండా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పంట రుణాలను మాఫీ చేస్తున్నది. ఇప్పటి వరకు 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశారు. త్వరలో ఈ దీపావళి లోపల ఎవరి పేర్లు అయితే సరిగా నమోదు కాలేదో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరిదైతే ఆధార్ కార్డు తప్పుగా ఉందో, ఎవరైతే బ్యాంక్ రిపోర్ట్స్ సరిగా పంపించలేదో, ఏదన్నా పేరు తప్పుగా వచ్చిందో అలాంటి అన్ని కూడా ఎంక్వైరీ చేశారు. అట్లాంటి వాళ్ళు తెలంగాణలో ఇంకా 3 లక్షల మంది ఉన్నారు. ఆ 3 లక్షల మంది కూడా దీపావళి లోపల రుణాలను మాఫీ చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉన్నది. అది కాకుండా 2 లక్షల రూపాయల పైన అప్పు తీసుకున్న రైతులు కూడా చాలా మంది ఉన్నారు. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు తీసుకున్న రైతులు ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు మా సంగతి ఏంటి అని. మీకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేయడానికి సిద్ధంగా ఉంది, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాకపోతే ఏ రకంగా మీరు చెల్లించాలనే విషయంలో త్వరలోనే 2 లక్షల పైన అప్పులున్న పంట రుణాలున్న రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఆ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత వ్యవసాయ అధికారులను కలిసి మీ యొక్క దరఖాస్తును కనుక చేసుకున్నట్లయితే మీ ఏ రకంగా మార్గదర్శకాలు ఉంటే దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయలు పంట రుణం మాఫీ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు ఇప్పటికే డిసెంబర్ 9, 2024 అంటే సోనియా గాంధీ గారు పుట్టిన రోజు వరకు రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేయబోతున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యంతో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాహసానికి, రైతుల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధికి నిజంగా చాలా మంది మాట్లాడతారు, రాజకీయంగా ఆరోపణలు చేస్తారు. మన ఇంట్లోనే మన కుటుంబం ఎంతో ప్రభుత్వం కూడా అంతే. మన కుటుంబం మన ఖర్చులు ఎట్లా ఉంటాయి, మన ఆదాయాన్ని బట్టి మనం ఖర్చులు పెట్టుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే, ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేసుకోవాల్సి వస్తుంది. మన ఇంట్లో ఒక బిడ్డ పెళ్లి చేసాం అనుకో, లేకుంటే దురదృష్టవశాత్తు మన ఇంట్లో ఎవరైనా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ అయితే ఒక 2 లక్షలు, 1 లక్ష రూపాయలు, 3 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఆ అప్పు తీరడానికి మనకు 5-10 సంవత్సరాలు పడుతుంది. పేద కుటుంబంలో ఎకరం భూమి లేని వాళ్ళు కూడా ఉంటారు, 2 ఎకరాలు కూడా లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 2 లక్షల రూపాయలు అప్పు చేస్తే అది తీరాలంటే ఎంత కష్టమో మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా 7 లక్షల కోట్ల రూపాయల అప్పున ప్రభుత్వం కూడా పనులు చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక వనరులను చూసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ రుణాలు మాఫీ చేస్తున్నారు. 1 సంవత్సరం లోపు పోయిన డిసెంబర్ 2023లో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మళ్ళీ డిసెంబర్ 9, 2024 ఖచ్చితంగా 1 సంవత్సరం లోపు 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం భారతదేశంలోనే లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా గొప్ప విషయం. చాలా మందికి చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్ద విషయం, ధైర్యంతో కూడుకున్న విషయం. మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ మధ్యనే అనేక విషయాలపైన, మన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన విషయాలపైన మాట్లాడడం జరిగింది. త్వరలోనే మన నియోజకవర్గానికి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు రాబోతున్నది. నవంబర్ మాసము చివరి వారంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకువచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ మీ అందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని నేను ఆలోచిస్తున్నాను. వాస్తవంగా 15 సంవత్సరాలుగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఆశించిన రీతిలో మన నియోజకవర్గ అభివృద్ధి జరగలేదు. కాకపోతే కడియం శ్రీలు మాట్లాడేది తప్పు అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఇప్పటిగూడెం గ్రామం నుంచి ఇప్పుడు వచ్చాను.
ఇప్పగూడెం గ్రామంలో ప్రధాన రహదారి ఎట్లా ఉందో చూసాం. వాస్తవంగా ఇప్పగూడెం గ్రామం చాలా పెద్ద గ్రామం, ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న గ్రామం. అనుకున్న రీతిలో ఈ గ్రామం అభివృద్ధి కాలేదు. నేను ఇవాళ చెప్తున్నా, వచ్చే ఒక 2 నెలల లోపట్నే 1 కోటి రూపాయలు ఒక ఇప్పగూడెం గ్రామంలోనే ప్రధాన రహదారి సీసీ రోడ్ చేసే విధంగా నేను నిర్ణయం తీసుకొని అనుమతులు ఇస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు 3500 వస్తున్నాయి. ఆ 3500 ఇళ్లలో పెద్ద ఎత్తున వాస్తవంగా ఇప్పగూడెంతో పాటు అన్ని గూడాలు ఉన్నాయి. ఇప్పగూడెం, రంగరాయగూడెం, కోమడిగూడెం, తర్వాత అక్కపల్లిగూడెం, తర్వాత భోగినిగూడెం, అన్ని గూడాలి. ఎందుకు వచ్చినాయి ఆ పేర్లు? అన్ని గూడాలి. ఇవన్నీ మొత్తం ఇప్పగూడెం కింద గూడమే గతంలో ఒకే గ్రామ పంచాయతీ కాబట్టి అన్నిటి కూడా గూడాలనే పేర్లు వచ్చినాయి. ఈ గూడాలన్నింటినీ కూడా కలుపుకొని మన ఇప్పగూడెంకి సంబంధించి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయాలకు అతీతంగా, ఇక ఇప్పగూడెంలో దేశంలో అన్ని పార్టీలు ఉంటాయి, నాకేం సంబంధం లేదు వాటితో. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్లకు మనం ఇల్లు ఇద్దాము. అది కూడా నేను పెద్ద సంఖ్యలో మీకు ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా ఇంత కష్టంలో కూడా రైతును ఆదుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. అంటే అర్థం అదే కదా, జై కాంగ్రెస్. నెక్స్ట్ ఏం చెప్పు. అరే బాబు పాటండి, రేవంత్ రెడ్డి పాటండి. నడు యాకే కానీ ఇంకో ప్రోగ్రామ్ ఉంది నాకు. ఆ నీలి గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం. అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన స్థైర్యం. మార్పుకు తూరుకు పొందై పొడిసిన ప్రజా పోరు కంఠం. ప్రవాహమాయ పయనం ప్రజల బాబుకై పరితపించని నయనం. త్యాగాలతో పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై వరమయ్యన నీ జననం. పర్వతగిరిలో పసితనమే పారాడే పేదరికాంతో యువతరానికి స్ఫూర్తి నింపిన మన జన సారమునే. ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే. మీ కాలువకు ఇప్పుడు నేను జనవరిలో మొత్తం యోగి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఓకే. అందరికీ నమస్కారం. న్యాయం కొరకై ఎంతైనా తల్లడిల్లిన ఆకలి బ్రతుకుల్లో మెతుకై చెమటను చిందే రైతన్నల నేస్తమై తడియారిన మరిదాన్ని
తెచ్చిన జనదే